మనలో చాలామందికి కాశీ వెళ్ళాలని, కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకోవాలని ఉంటుంది. కాశీ వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని, అన్నపూర్ణేశ్వరికి మొక్కులు చెల్లించుకొని, కాలభైరవుడికి వచ్చామని చెప్పి ఎంచక్కా వచ్చేస్తాం. కానీ కాశీ వెళ్తే కనీసం 3 రోజులైనా ఉండాలి. కాశీలో తప్పనిసరిగా కొన్ని ఘాట్లను దర్శించుకోవాలి. జీవిత రహస్యాలను తెలుసుకోవాలి. సత్యం, దాతృత్వం కోసం కాటికాపరిగా పనిచేసిన రాజు హరిశ్చంద్ర పనిచేసిన చోటు హరిశ్చంద్ర ఘాట్. ఈ పవిత్రమైన ఘాట్ను తప్పనిసరిగా చూడాలి. మహాశివుడికి అంకితం చేసిన కేదార్ ఘాట్, శ్రాద్ధ కర్మలకు పవిత్రంగా భావించే మణికర్ణికా ఘాట్, సింధియా ఘాట్, తులసి ఘాట్లను తప్పనిసరిగా దర్శించాలి. ఆ ఘాట్ల ప్రాముఖ్యతలను తెలుసుకోవాలి. ఆ ఘాట్లో ఉన్న ఆలయాలను కూడా దర్శించుకొని పూజలు నిర్వహించాలి. దర్శించుకునే ప్రతి ఘాట్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడవాలని పండితులు చెప్తున్నారు. ఈ ఘాట్లను దర్శించుకోకుండా వెనక్కి రావడం వలన కాశీ వెళ్ళినా ఫలితం ఉండదని పండితులు చెప్తున్నారు. కాశీ వెళ్తున్నారా? వీటిని చూడకుండా అస్సలు వెనక్కి రావద్దు మరి.